నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. పవన్ పర్యటనలకు వైసీపీ అడ్డంకులు సృష్టించడంతో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సేనాని సమావేశమవుతున్నారా? శిక్షణ తరగతులతో పాటు అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఘన విజయానికి పవన్ ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తున్నారు? ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో హెలీప్యాడ్ వద్ద దిగేందుకు కాలేజీ యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ అనువుగా ఉండదంటూ R&B అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదంటూ జనసేన నాయకులు మండిపడ్డారు. దీంతో జిల్లాల నేతలకు మంగళగిరి ఆఫీసులోనే పవన్ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు శిక్షణా తరగతులు సైతం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక్కడ పార్టీలు కులాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. మిగిలిన ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కులాలు రాజ్యమేలుతుంటాయి. అందుకే ఏపీ రాజకీయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి రాజకీయ ఎత్తులు పై ఎత్తులు మొదలైపోయాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుంటే జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలని జనసేన టీడీపీలు కంకణం కట్టుకున్నాయి. ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం ఏపీ రాజకీయాన్ని సమూలంగా మార్చేయబోతోంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేశాయి. దీంతో 3 పార్టీల మధ్య ఓట్లు చీలిపోయాయి. ఈ చీలికలు అత్యధికంగా లాభపడింది వైసీపీ. గతంలో ఏ పార్టీకి రానన్ని సీట్లు వైసీపీకి వచ్చాయి. 151 సీట్లు, 50% ఓట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. జనసేన, టీడీపీలు అప్పటి వరకు కలిసి ఉండి చివరి నిమిషంలో విడిపోయాయి. ఇది ఆ 2 పార్టీలకు తీరని నష్టాన్ని కలిగించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడించేందుకు చేయాల్సిన పనులు చేసేశారు. దీంతో ఈసారి అలా ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని జనసేన, టీడీపీ డిసైడ్ అయ్యాయి. పొత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానికి కావలసిన అన్ని సూచనలు అధినేతలు దిశానిర్దేశం చేసేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, ఏమాత్రం అలక్ష్యం చేసినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తు అంధకారంలో పడినట్లేనని పవన్, బాబు జనసేన, టీడీపీ శ్రేణులకు చెబుతున్నారు. పార్టీ లైన్లు దాటవద్దంటూ సుతిమెత్తగా ముఖ్య నేతలను హెచ్చరిస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ రాలేదని డీలా పడవద్దని, అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని హామీ ఇవ్వనున్నారు.
ఇప్పటికే బీజేపీ ద్వారా పవన్ను టీడీపీకి దగ్గర కాకుండా చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించినా విఫలమైంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని తేల్చి చెప్పారు. అలాగే రెండు పార్టీల కేడర్ ఒకదానికొకటి సహకరించుకుని ముందుకు వెళితే అధికారంలోకి రావడం కేడర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇరు పార్టీలతో బీజేపీ కూడా కలిసి సీట్ల విషయంపై సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక జనసేన కూటమి అధికారం చేపట్టడం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీల పోటీతో అధికారం తథ్యమని తాజా సర్వేలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే జనసేన బాగా మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పక్కాగా ముందుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ గద్దె దిగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. అందుకే వైసీపీ ఇరు పార్టీల పొత్తులకు మధ్య అన్ని కుట్రలకు ప్రయత్నిస్తోంది. జనసేన, టీడీపీలను రెచ్చగొట్టే ప్రయత్నంతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వబోమని తేల్చేశారు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముఖ్య నాయకులతో సమావేశాలు, అలాగే శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి జనసేన టీడీపీలు కలవడమే మింగుడు పడని విషయం అనుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా జత కట్టేసింది. దీంతో వైసీపీ చేస్తున్న కుట్రలకు తమ కేడర్కు దిశానిర్దేశం చేసేందుకు వెళుతున్న పవన్ను వైసీపీ అడ్డంకులు సృష్టించింది. దీంతో పవన్ రూటు మార్చేసి మంగళగిరి కేంద్ర కార్యాలయంలోనే సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి ఎన్నికల యుద్ధంలో కూటమిని ఢీకొట్టేందుకు జగన్ చేస్తున్న విఫల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. బన్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.